నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలం దేవుని మాటలు వినడానికి సిద్ధపడ్డ మీ అందరి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం జరిగించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఏదున్నా, మీ సమస్య ఏదైనా, మీ బాధ ఏదైనా కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ఈరోజు ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. దేవునికి స్తుతి కలుగును గాక. విమోచింపబడిన వారే, యేసుక్రీస్తు ద్వారా కడగబడ్డ వారందరూ విమోచింపబడిన వారే. విమోచింపబడిన వారిని ప్రభు ఎక్కడ ఉంచుతారంటే, ఎక్కడ ఏ సమస్య లేని చోట, ఏ బాధ లేని చోట, ఏ ఆటంకం లేని చోట మంచి స్థలంలో నిన్ను ప్రవేశపెట్టబోతున్నా. ఇప్పుడు నువ్వు ఉంటున్న స్థలంలో సమస్యల, బాధల, దుఃఖమా, వేదన ఇవన్నీ నీకు ఉండకుండా మంచి స్థలంలో ఆశీర్వదించి నిన్ను అక్కడ ఆ ప్లేస్లో పెట్టానంటున్నాను. ఈరోజు ప్రతి కుటుంబంలో రోగం, సమస్య, బాధ, దుఃఖం ఇవన్నీ ఏ కుటుంబంలో అయితే ఉంటావో అక్కడ సమాధానం ఉండదు, శాంతి ఉండదండి. ఈరోజు చాలామంది చెప్పేది ఏంటంటే, మా ఇంట్లో సమాధానం లేదు, మా ఇంట్లో క్షేమం లేదు, మా ఇంట్లో సంతోషం లేదు అని ఎవరినడినా అదే మాట చెప్తుంటారు. కానీ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విమోచింపబడిన వారే అక్కడ నివసించుదురు, అక్కడ నడుచుదురు. ఈరోజు యేసయ్య నమ్మావు, ఆరాధిస్తున్నావు, ఆయన స్తుతిస్తున్నావు. ఆయన మాట ద్వారా నడుస్తున్న నిన్ను ఇక ఆ కొలింలో ఉంచాడు, ఆ బాధలో ఉంచాడు, ఆ వేదనలో ఉంచాడు. ఎలా ఉంటుందంటే, ఇక ఆయన నడిపించే స్థలం, నీకు ఇచ్చే స్థలం. అక్కడ ఏ క్రూర జంతువు ఉండదట, అక్కడ ఏ జంతువులు ఎక్కి రావట, అక్కడ సింహం ఉండదు, నిన్ను భయపెట్టే అంశాలు ఏవి కూడా నీకు ఎదురుగా రానేరావు. ఎంత మంచి మాట చూడండి. ప్రభు నీకు ఇస్తున్నాడు శ్రేష్టమైన మాట. చూడండి, ఈరోజు ప్రభుని ఆరాధిస్తున్నాను, నా జీవితంలో ఏం జరగలేదు అనుకుంటున్నావేమో, ప్రభు నా స్థితిని ఎందుకు మార్చలేదు అనుకుంటున్నావేమో, ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితము ఇక సుఖ సౌఖ్యములతో నడిపించబోతున్నాడు. ఇక నీ జీవితంలో నీకు ఎదురయ్యే సమస్యలు, ఇంతవరకు సమస్యలు ఎదురొచ్చాయేమో, ఇంతవరకు నీకు ఎదురుగా బాధలు ఎదురొచ్చాయేమో, ఇంతవరకు నీకు ఎదురుగా ఆటంకాలు ఎదురొచ్చాయేమో, కానీ ఉదయకాలం అవి నీ దగ్గరికి రానే రావు. ఇక నీ జీవితంలో నీకు ఎదురయ్యేవన్నీ ఆశీర్వాదాలే, నీకు ఎదురయ్యేవన్నీ సమాధానమే, నీకు ఎదురయ్యేదంతా దీవెనలే. ఇక అటువంటి మార్గంలో నిన్ను నడిపించి మంచి స్థలంలో ప్రభు నిన్ను ఉంచబోతున్నాడు. నమ్ము, ఈ మాట నమ్ము. ఇంతవరకు జరిగింది ఒకటైతే ఇక ముందు జరగబోయేది నీ విషయంలో శ్రేష్టమైన కృపతో, శ్రేష్టమైన ఆశీర్వాదంతో, శ్రేష్టమైన తన వాగ్దానం నీకిచ్చి నడిపిస్తున్నా. ఈ మాట పట్టుకొని ప్రార్థించు, ఈ మాట పట్టుకొని నమ్ము. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చి ఈ రోజంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమె. కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి ఇవ్వించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయను. ప్రభువా, మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములునైనా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తమ జీవితాల్లో ఏమైతే కోల్పోయారో అవి మళ్ళా పొందుకునేటట్టు చేయండి ప్రభు. తండ్రి, ఉదయకాలం తండ్రి, చూస్తున్న ఈ మాటలు, వింటున్న ఈ మాటలు ప్రతి బిడ్డల హృదయాల్లో స్థిరపరచబడాలి, నీ క్షేమంతో నింపబడాలి. ఎవరికైతే గర్భఫలం లేదో వారికి గర్భఫలం అనుగ్రహించండి. ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారిని ఆశీర్వదించండి, సమృద్ధితో నడిపించండి. ప్రతి బిడ్డలు వెలుచున్న మార్గం అంతట్లో తోడుగా ఉండండి, చేస్తున్న పని అంతట్లో తోడుగా ఉండండి. ఎవరికైతే ఉద్యోగం లేదో వారికి మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి. ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు నూరంతల ఫలింపుతో నింపబడాలి, శ్రేష్టమైన ఆశీర్వాదంతో నింపబడాలి, శ్రేష్టమైన కృపచేత నింపబడాలి. నేను ఈ మాట వింటున్న ప్రతి బిడ్డలు అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించి ప్రతి విషయంలో నీ కృపలో ఫలింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.